ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కు కాలువ ఏదో నది ఏదో తెలియదని ఎద్దేవా చేశారు మంత్రి అనిత. జోరు వానల్ని సైతం లెక్క చేయకుండా అధికారులు నాయకులు బుడమేరు గండి పూడ్చే పనిలో ఉన్నారని ఆమె అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి హోంమంత్రి వంగలపూడి అనిత గండ్లు పూడ్చే పనుల్ని పరిశీలించారు. గండ్లు పూడికతో వేలాది మంది వరద ముంపు బాధితులకు ఉపశమనం కలిగించాలనే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శ్రమిస్తున్నామన్నారు. మంత్రి రామానాయుడు గండ్లు పూడిక ఏ మేరకు జరిగిందో గంట గంటకు మంత్రి లోకేష్ డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్నారని అన్నారు. గండ్లు పూడిక పనుల నివేదికను చంద్రబాబుకు లోకేష్ అందిస్తున్నారని మంత్రి రామానాయుడు తెలిపారు. బీచెస్ ని మనం పోడ్చగలిగినట్లయితేనే ఈ సింగనగర్ విజయవాడకి బుడమేరు నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లో వాటర్ వరద నీరు ఏదైతే ఉందో దాన్ని మనం అరికట్టగలగాలి. రెండవది ఏదైతే ఇప్పటికే వరద నీరు ఏదైతే విజయవాడలో చేరుకుని ఉందో సింగనగర్లో ఉందో దాన్ని మనకి బయటికి పంపించేటువంటి మార్గం ఏంటి అంచేత ఈ రెండింటి మీద కూడా మనం దృష్టి పెడితే ఆ వరద నీటిలో ఉన్నటువంటి ప్రజలకు ఇమ్మీడియట్లీ ఉపశమనం కలుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేస్తూ నిన్న లోకేష్ గారు కూడా స్వయంగా ఈ బుడమేరు ఈ యొక్క పూడ్చేటువంటి కార్యక్రమానికి ఇక్కడ కూడా ఆయనకి రావడం, ఆయన కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏజెన్సీలు కూడా ఎన్ని వీలవుతే అన్ని ఏజెన్సీలని తీసుకోమని ఆయన కూడా అరేంజ్ చేయడం, అదేవిధంగా మాకు ఎక్విప్మెంట్ కూడా ఏది అవసరమైతే అది ఇమీడియట్లీ, ఎందుకంటే ఎప్పటికప్పుడు అనే డ్రోన్ ద్వారా కూడా ఇక్కడ లైవ్ కూడా అంటే ఎన్ని క్యూబిక్ మీటర్లు వీళ్ళు వేసుకెళ్ళగారు, ఎన్ని మీటర్లు ఫ్రంట్కి వెళ్ళింది అనేది ఆయన అంత క్లోజ్ రివ్యూ మేము చేస్తున్నటువంటి పరిస్థితి.